ఇంట్లోనే హ్యాపీగా చేసుకోండి. చాలా చాలా మనీ అనేది సేవ్ చేసుకోండి. ఎంత సేవ్ చేసుకుంటున్నారో మీకు అర్థమవుతుంది కదా. జస్ట్ మీకు 100 రూపీస్ పడుతుందండి ఈచ్ ఫేషియల్ వచ్చేసి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నెస్ట్. టుడే వీడియోలో పెళ్ళిళ్ళు, పార్టీలు, ఫంక్షన్స్, అకేషన్స్ ఏదున్నా సరే అండ్ ఎలాంటి ఫేర్నెస్ క్రీమ్స్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలా అయితే ఇక అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అండి. బెస్ట్ ఫేషియల్ కిట్. ఇది హెర్బల్ బేస్డ్ అనమాట. సో గోల్డ్ ఎక్స్ట్రాక్ట్స్తో బ్యూటిఫుల్ కిట్ ఇంట్రడ్యూస్ చేస్తాను, రండి. గాయ్స్, మీరు చాలా ఫేషియల్స్ అవి ఇవి చేసుకొని ఉంటారు, బట్ కానీ ఈ ఫేషియల్ ఇచ్చిన రిజల్ట్ మీకు ఏది కూడా ఇవ్వదు. అంత బాగా రిజల్ట్ ఇస్తుంది. 100% రిజల్ట్ అనమాట. మీ స్కిన్ అనేది గోల్డెన్ షేడ్లోకి చేంజ్ అయిపోతుంది. ఈ ఫేషియల్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అన్నది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఎలా చేసుకోవాలి అన్నది మీకు ఒకవేళ ఇప్పుడు అంటే కొత్తగా అప్డేట్ కావాలి అన్న కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డెఫినెట్లీ మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇందులో వచ్చేసి మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయి. మనకి 1 బాక్స్ వచ్చేసేసి అంటే 4 సెట్ కలిపి మనకి 5 టైమ్స్ చేసుకోవచ్చు. మనకి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి మంచి ప్రొఫెషనల్ ఫేషియల్. సో ఇది ఏంటి ఈ ప్రాసెస్ అన్నది నేను చూడండి, ఇక్కడ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా నేను మెన్షన్ చేశాను. ఇక్కడ స్టెప్ 1 అండి స్క్రబ్, అండ్ స్టెప్ 2 వచ్చేసేసి క్రీమ్ వస్తుంది, అండ్ స్టెప్ 3 వచ్చేసేసి మనకి జెల్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసేసి ప్యాక్. సో 4th వన్. సో మీకు టోటలీ ఈ 4 స్టెప్స్లో కూడా ఫస్ట్ అయిపోయేది ప్యాకే అయిపోతుంది ఫాస్ట్గా. ఇవి మీకు ఫాస్ట్గా అవ్వవు. ఇది ఏంటంటే మనము నెక్కు, ఇయర్స్కి కంప్లీట్గా వేసుకుంటాం కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇవి 3 మిగిలిపోయి ఇది ఒక్కటి మీకు అయిపోతే ఇది ఒక్కటి కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, టెన్షన్ పడకండి. సో హ్యాపీగా ఈ 3 సెట్ అనేది 4 సెట్ అనేది పర్చేస్ చేసుకోండి. సో వాయిస్ ఫస్ట్ అయితే ప్రోడక్ట్ అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి మనకి స్టెప్ 1 స్క్రబ్ అనమాట. ఈ స్క్రబ్ చేసుకోవడం వల్ల స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ లేయర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది. స్కిన్ని చాలా స్మూత్గా అయితే చేయగలుగుతుంది అనమాట. సో దీంట్లో ఉన్న గోల్డ్ ఎక్స్ట్రాక్ట్స్ వల్ల మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ అనేది రిలీజ్ కూడా చేస్తుంది. 10 మినిట్స్ అనేది దీంతో మీరు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఆఫ్టర్ అయితే మీరు ఒక ఫేషియల్ ప్యాడ్ కానీ టిష్యూ కానీ ఏదైనా మీ అవైలబిలిటీని పెట్టుకొని క్లీన్ చేసుకోండి. కూల్ వాటర్తో ఫేషియల్ కంప్లీట్ చేసుకోండి. సో అండ్ సెకండ్ స్టెప్ అయితే చూద్దామండి. సెకండ్ వచ్చేసి క్రీమ్ అనమాట. సో చాలా చాలా స్మూత్గా అయితే మసాజ్ ఇచ్చేసేయండి. ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకేనా? సో 10 మినిట్స్ ఇంకా ఎక్కువ అయినా చేసుకోవచ్చు, 15 మినిట్స్ అయినా చేసుకోవచ్చు. బట్ కాకపోతే మధ్య మధ్యలో కొంచెం వాటర్ అనేది తీసుకుని మీ ఫేస్ మీద ఇలా అప్లై చేసుకుంటూ నీట్గా మసాజ్ అనేది ఇవ్వండి. సో ఇట్లా మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు. 15 డేస్కి వన్స్, మంత్లీ వన్స్. ఇన్స్టెంట్ గ్లోయింగ్ కోసం 4th స్టెప్ ప్యాక్ కూడా మీరు వేసుకున్నట్లయితే ఇన్స్టెంట్గా గ్లోయింగ్ వస్తుంది. సో అండ్ ఫైనల్ కాదు, 3rd స్టెప్ జెల్ అనమాట ఇది. సో ఇందులో నుంచి మనకి మంచి గ్లోయింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ జెల్ మనం అప్లై చేయగానే స్కిన్ అనేది చాలా కూల్ ఫీల్ కూడా కలుగుతుంది, చాలా బాగుంటుంది. సో ఈ జెల్ని మీరు ఒక 10 మినిట్స్ పాటు నీట్గా మీ 2 హ్యాండ్స్తో మసాజ్ ఇవ్వండి. సో ఇక మనము 4th ఫైనల్ స్టెప్ అయితే చూసేద్దాము. ఇంకా ఫైనల్ వచ్చేసేసి ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఉండాల్సిందే అనమాట. సో ఇంకా ఏంటి అంటే ఇది జెల్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకొని ప్యాక్లో రోజ్ వాటర్ కలపకూడదు. రోజ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అసలు రోజ్ వాటర్ అనేది కలపకూడదండి. మీరు నార్మల్ వాటర్ కూడా కలపకూడదు, డైరెక్ట్గా అప్లై చేసేసుకోండి. ఓకేనా? ఇది 4th స్టెప్ అనమాట. సో జెల్ ఆఫ్టర్ మీకు. సో దీన్ని మీరు డైరెక్ట్గా ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి కంప్లీట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇక్కడ మీరు 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ అలా వదిలేయండి మీ స్కిన్ మీద ఆ క్రీమ్ అనేది. సో ఈ ప్యాక్ అనేది అలా వదిలేసేసి ఆ తర్వాత కొంచెం వాటర్ తీసుకుని మసాజ్ ఇస్తూ క్లీన్ చేయండి. మీరు ఒకేసారి గట్టిగా రబ్ చేసినా కూడా అది క్లీన్ అవ్వదు. అదే మీరు లైట్గా మసాజ్ ఇచ్చారనుకోండి, అదంతా క్రీమ్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఫేస్ మీద. సో ఇలా 4th స్టెప్ కూడా కంప్లీట్ చేసుకోండి. సో ఇలా ఫైనల్లీ 4 స్టెప్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటే మీ స్కిన్ మీద ఓపెన్ పోర్సెస్లో మీరు ఎన్ని డేస్ వాడిన క్రీమ్స్, ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ, డే క్రీమ్స్ కానీ ఏవైనా సరే
హార్మ్ఫుల్ కెమికల్ మీ స్కిన్లో ఏది ఉన్నా కూడా ఈ ఫేషియల్ వల్ల క్లీన్ అయిపోయి మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. క్రీమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు మీకు ఫ్రెష్ లుకింగ్. కొంతమంది అంటూ ఉంటారు కదా, అరోమా వాడినప్పుడు స్టార్టింగ్లో బాగా గ్లో వచ్చింది, ఇప్పుడు ఒక 1 year 6 months వాడిన తర్వాత ఇప్పుడు గ్లోయింగ్ అనేది చాలా తక్కువగా వస్తుంది, ఎందువల్ల అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇందుకే అండి, మీరు క్లియర్గా మీరు క్లీన్ చేయించుకోకపోవడం వల్ల. సో మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, దీనికోసం పెద్ద ప్రొఫెషనల్స్ అయి ఉండాలి అండ్ ప్రొఫెషనల్ వేలోనే ఫేషియల్ చేసుకోవాలి అలా ఏం లేదు గాయ్స్. మీకు జస్ట్ బేసిక్స్ తెలిస్తే చాలు. సో ఈ బేసిక్స్ కావాలి అనుకుంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఫేషియల్ అనేది. ఈ 4 స్టెప్స్ని మీరు చేసుకొని స్కిన్ని బ్రైట్నింగ్ అండ్ లైటనింగ్, గ్లోయింగ్, వైట్నింగ్ చేసుకోవచ్చు అనమాట. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ గ్లాసీగా తయారవుతుంది మీ స్కిన్ అనేది. అంతేకాకుండా షైనీ అండ్ స్మూత్గా స్కిన్ మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. సో గైస్, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫేషియల్ చేసుకున్న రోజు మీరు డే కాకుండా నైట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ టైం షెడ్యూల్ని బట్టి. సో నైట్ చేసుకున్నట్లయితే ఓవర్ నైట్ ఏది కూడా మీరు ఫేస్ మీద అప్లై చేయకూడదు, అట్లీస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా అప్లై చేయకూడదు. అలా జస్ట్ కూల్ వాటర్తో క్లీన్ చేసేసుకొని కంప్లీట్గా వదిలేసేయండి, ఓకేనా. సో అండ్ ఈ 4 స్టెప్స్లో కూడా ఫస్ట్ వచ్చేసి మనకి స్క్రబ్ అనేది డస్ట్ రిమూవ్ చేస్తుంది అండ్ అంతేకాకుండా స్కిన్ మీద వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసేసి క్రీమ్ అనమాట. క్రీమ్ వచ్చేసి రిలాక్స్ అండి, మీకు బాగా రిలాక్స్ని ఇస్తుంది. క్రీమ్లో కొంచెం కూల్ వాటర్ తీసుకొని మీరు మసాజ్ ఇస్తూ ఉండండి. స్క్రబ్కి స్కిన్ అనేది కొంచెం హాట్గా ఉంటుంది కదా. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు రిలాక్స్ అయితే అవ్వాలి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసుకున్నాక జెల్ కంప్లీట్లీ గ్లోయింగ్ కోసం అండి, మీ స్కిన్ వైట్నింగ్ కోసం జెల్ బాగా ఉపయోగపడుతుంది. లైట్గా మసాజ్ ఇచ్చేసేయండి. ఆ జెల్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత 4th స్టెప్ వచ్చేసి మీకు స్కిన్ వైట్నింగ్ అండ్ టైట్నింగ్ చేస్తుంది అనమాట. సో జెల్ మనకి ఆ వైట్నింగ్ ఇస్తుంది అండ్ ఈ 4th స్టెప్ వచ్చేసి విత్ టైట్నింగ్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇది స్కిన్ టైట్ అవ్వడంతో పాటు చాలా లుకింగ్ బాగుంటుంది. బాయ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ బ్యూటిఫుల్ ఫేషియల్ని మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు, 15 daysకి వన్స్ చేసుకోవచ్చు, వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్ ఉండదు, మంచి ఫ్రాగ్రెన్స్తో మీ స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది. హ్యాపీగా చేసుకోండి, స్కిన్ హెల్దీగా ఉంచుకోండి. మీరు ఎలాంటి క్రీమ్స్ వాడుకున్నా సరే మీ కేరింగ్ అనేది డెఫినెట్లీ తీసుకోండి. అరోమా, ఒలివ్ ఫేస్, శ్రీ కోమల్, హెర్బల్ ఇలాంటివి ఏది వాడినా కూడా 15 daysకి వన్స్ ఈ ఫేషియల్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మీరు ఈ ప్యాక్ అనేది మీకు అర్జెంట్ అకేషన్ ఉంది లేదా 0 టైంలో బయటకు వెళ్ళాలి అన్నప్పుడు ప్యాక్ 4th స్టెప్ని వేసుకున్నట్లయితే ఇన్స్టెంట్ గ్లోయింగ్ కూడా మీరు చూస్తారు, చాలా బాగుంటుంది. ప్యాక్ కంటే ముందు కొంచెం జెల్తో ఇట్లా మసాజ్ ఇచ్చేసి ప్యాక్ వేసుకున్న ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది. సో మీరు చూసారు కదా, ఈ ఫేషియల్ని ఇంట్లోనే హ్యాపీగా చేసుకోండి. చాలా చాలా మనీ అనేది సేవ్ చేసుకోండి. ఎంత సేవ్ చేసుకుంటున్నారో మీకు అర్థమవుతుంది కదా. జస్ట్ మీకు 100 రూపీస్ పడుతుందండి ఈచ్ ఫేషియల్ వచ్చేసి. సెలూన్లో 2000 పడుతుంది. చాలా వేరియేషన్ ఉంది కదా. సో మరి మీ అందరికీ ఎలా అనిపించింది, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. సో మరి 100 రూపీస్లో ఫేషియల్ అయిపోవాలంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో, ఈ కాస్ట్లో, ప్రొఫెషనల్స్లో మంచి కిట్ ఇది. సో మీకు అంత తక్కువలో అయితే అవ్వదు కాబట్టి వన్స్ మీరు కూడా ఆలోచించి ఈ కిట్ని పర్చేస్ వెంటనే చేసుకోండి. నా దగ్గర యూజ్ చేస్తున్న 3000 మెంబర్స్ వరకు ఉన్నారు ఫెయిర్నెస్ క్రీమ్స్. సో వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని హ్యాపీగా మీ స్కిన్ని హెల్దీగా ఉంచుకోండి. 15 daysకి వన్స్ చేసుకోండి. సో గాయ్స్, ఇంకా దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ నేను డీటాన్ చూపించాను కదా మీతో. సో ఈ డీటాన్ వచ్చేసేసి 15 daysకి వన్స్ లేదా మంత్లీ వన్స్ వేసుకోండి. ఇన్స్టెంట్ బ్రైట్నింగ్, ఎండలో తిరిగి నల్లగా అయిపోయినా ఫేషియల్కి బిఫోర్ అయినా దీన్ని వేసుకోవచ్చు. స్కిన్ మీద ఉన్న ట్యాన్ మొత్తం తీసేస్తుంది. ట్యాన్ ప్యాక్ కోసం సెలూన్కి వెళ్తే మా దగ్గర అయితే 1000 to 800 రూపీస్, చాలా లో బడ్జెట్. అది నార్మల్గా అయితే 15 to 2000 రూపీస్ వరకు కూడా ఉంది సెలూన్స్లో. సో గాయ్స్, ఈ డీటాన్ వచ్చేసి మనకి 300 రూపీస్ అనేది చార్జ్ చేయబడుతుంది. సో 1 టైంకి వచ్చేసి 60 రూపీస్ పడుతుంది ఫర్ ఓన్లీ. మీకు సెలూన్లో 800 to 1000 రూపీస్ కాస్ట్ చేస్తారు, కానీ మీరు జస్ట్ 60 రూపాయల్లో ఇంట్లోనే చేసేసుకోవచ్చు డీటాన్. నెక్కి, బ్యాక్ నెక్కి, ఇయర్స్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి ఎక్కడైనా వాడచ్చు. జస్ట్ ఐ అరౌండ్ మాత్రం అప్లై చేసుకోకండి. జస్ట్ అక్కడ ఒక్క చోట మీరు కేరింగ్ ఉంటే చాలు. ఈ డీటాన్ ఎలా చేసుకోవాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ నేను ఇంకొక వీడియో పెడతాను. ఎందుకంటే ఫేషియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా డీటాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కన్ఫ్యూజన్ అయితే అయిపోతారు. కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. డీటాన్ కావాలంటే 300 రూపీస్. సో ఈ 4 స్టెప్స్
ప్యాక్ క్రీము జెల్ అండ్ ప్యాక్ క్రీమ్ జెల్ స్క్రబ్ ఈ 4 కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఫర్ 500 రూపీస్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై గైస్, లవ్ యూ ఆల్.